వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మిని పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో సాయి కృష్ణ నివాసానికి వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, సింహాద్రి రమేష్, అడపా శేషు వెళ్లారు. విజయలక్ష్మికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. సాయి కృష్ణ మరణంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. అతని కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని సాయి కృష్ణ నివాసానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు భారీగా తరలి వెళ్లారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మిని పార్టీ నాయకులు పరామర్శించారు. కుమారుణ్ణి కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్న విజయలక్ష్మిని ఓదార్చి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని వైఎస్ఆర్సీపీ నేతలు భరోసా ఇచ్చారు. ఈ పరామర్శించిన వారిలో వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు మాజీ మంత్రి అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, సింహాద్రి రమేష్, అడపా శేషు తదితరులు ఉన్నారు. కుటుంబానికి ధైర్యం చెప్పడమే కాకుండా వైఎస్ఆర్సీపీ నేతల తరపున సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్ రూపంలో అందించారు. మరోవైపు సాయి కృష్ణ డెత్ మిస్టరీపై ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లోనూ అటు సోషల్ మీడియాలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాయి కృష్ణపై ఉన్న కేసుల నేపథ్యం, అతని మరణం చుట్టూ అల్లుకున్న సందేహాలపై క్లారిటీ అయితే రావాల్సి ఉంది. పోలీసులు కాల్ డేటా ఆధారంగా అలాగే చివరి నిమిషంలో సాయి కృష్ణ ఎవరెవరిని కలిశారనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో పూర్తి నిజాలు త్వరలోనే బయటకు వస్తాయని పోలీసులు అయితే చెప్తున్నారు. మరి ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇది 9 లక్షలు, మొత్తం కలిసి 20 లక్షలు. మేము అందరూ సిద్ధంగా రాజకీయ 40 మంది 50 మంది ఎక్కువ అందువల్ల పోయిన మాసం 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాపు పెద్దలందరం కూడా 21వ తారీఖున మేము సమావేశం అయ్యాం. ఆ సమావేశంలో అనేకమైన విషయాలు చర్చిస్తూ ఈ విషయం కూడా చర్చించుకొని ఎవరైతే సాయి కృష్ణ తల్లి గారు ఉన్నారో విజయలక్ష్మి గారు, వారికి భర్త లేడు, కొడుకు కూడా చనిపోయాడు, కూతురున్నా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, ఏకాగ్యం ఉంది. కాబట్టి ఆ తల్లికి కొంత మేరకు ఆర్థిక సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేమందరూ అనుకుని ఒక 40 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులం 50,000 వేల రూపాయల చొప్పున కలెక్ట్ చేసి ఆమెకి ఈ రోజున ఆమె పేరుతో ఒక డీడీ తీసి ఆ డీడీని వారికి ఇచ్చి వేయడం కోసం మేము ప్రధానంగా ఈ రోజు ఆమె ఉద్దేశంలో ఉందని చెప్తే అక్కడికి వచ్చి ఆ డీడీని మీ అందరి సమక్షంలో అందజేసి వెళ్తున్నాం. ఇది ప్రధానంగా ఇవాళ ఇక్కడ రావడానికి గల కారణం. ఈ కేసు చాలా దురదృష్టకరమైనటువంటి కేసు. గాదే విజయలక్ష్మి గారిని సాయి కృష్ణ అనేటువంటి తన కొడుకు పోలీసు వారు హత్య చేశారు అనేటువంటిది ఏదైతే చెప్తున్నారో దాంట్లో భాగంగా మరి విజయలక్ష్మి గారిని ఈ రోజుని మేము కలవటం జరిగింది. దీనికి గల కారణం వెంకటాయపల్లిలో మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ పరంగా కొంతమంది కాపు సోదరులందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని పార్టీ విషయాలు, ఇంకా ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలు చాలా విషయాలు మాట్లాడుకునేటప్పుడు దాంట్లో భాగంగా ఈ గాదే విజయలక్ష్మి గారి కుమారుడుని పోలీసు వారు తీసుకెళ్లి చంపేశారు అనేటువంటి దాని మీద కూడా మేము అక్కడ రోజు మాట్లాడుకోవడం జరిగింది. ఆ మాట్లాడుకున్నటువంటి సందర్భంగా అతను ఎవరైనప్పటికీ ఆవిడికి విజయలక్ష్మి గారికి ఒక్కడే కొడుకు, ఆ కొడుకు చనిపోయాడు. ఈవిడి బ్రతుకు తెరువు అనేటువంటిది, లేకపోతే ఈవిడి ఏ విధమైనటువంటి ఆస్తి లేదు, కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎవరైతే మేము ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నామో అక్కడికి వచ్చినటువంటి చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో. ఇంకానే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏదన్నా కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఆర్థికంగా సహాయం చేయాలనేటువంటిది ఆ రోజు అనుకోవడం జరిగింది. ఆ విధంగా ఒక 20 లక్షల రూపాయలు ఈ రోజుని ఆవిడని ఆదుకోవడం కోసం, అంటే కొడుకు లేరు, ఆవిడ బ్రతుకు తెరువు ఎలాగెళ్తుంది అనేటువంటి ఉద్దేశంతో, కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉందనేటువంటి ఉద్దేశంలో సహాయం చేయడం జరుగుతుంది. గాదే విజయలక్ష్మి గాదే సాయి కృష్ణ విషయంలో అసలు విషయం బయటకు వచ్చేంత వరకు, న్యాయం జరిగేంత వరకు మేమంతా అండగా ఉంటాం. ఇది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. తను ఒంటరిగా మిగిలిపోవటం, ఆర్థిక పరమైనటువంటి సమస్యల్లో కూడా ఉండటం, భర్త లేకపోవటం, కుమారుడు చనిపోవడంతో ఒంటరిగా మిగిలిపోయారు గాదే విజయలక్ష్మి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు 20 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో అందించారు. ఏ బాధపడాల్సినటువంటి అవసరం లేదు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మాకు చెప్పండి, మేము చూసుకుంటాం. ఈ కేసులో అసలు విషయం తేలేంత వరకు కూడా
మేము మీకు అండగా ఉంటాం. ఇది వైఎస్ఆర్సీపీ నేతలు గాది విజయలక్ష్మికి ఇచ్చినటువంటి హామీ. రాజకీయ పరంగా కావచ్చు, ఇతరత్ర ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు కీలకమైనటువంటి ముందడుగేశారని చెప్పాలి. సాయి కృష్ణ మరణంతో పుట్టెడు దుఃఖంలో మునిగిపోయినటువంటి అతని కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ సాయం పెద్ద అండగా నిలిచిందనే చెప్పాలి. తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని సాయికృష్ణ నివాసానికి వైసీపీ నేతలు భారీగా తరలి వెళ్లి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని పార్టీ నాయకులు పరామర్శించడం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు మాజీ మంత్రి అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, సింహాద్రి రమేష్, అడప శేషు వీరు పరామర్శించి సహాయం చేసినటువంటి వారిలో ఉన్నారు.